గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు. ఎండమండుగని ఆయన చెప్పారు. ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు. అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా నలుగురని చెప్తున్నారు. సభాముఖంగా నలుగురని చెప్తున్నారు. చూడండి అధ్యక్ష, వాస్తవంగా చనిపోయిన వాళ్ళు 202 మంది హాస్పిటల్కి వెళ్తే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యాలు లేకపోయినా ఆ స్కూల్ అంట అప్పుడు మేము కట్టిన స్కూల్లో ఏవైతే ఆ 4 నెలలు బలలో బెంచీలు బాగున్నాయి కాబట్టి దాని మీద పెట్టి అక్కడ చేస్తే నేను చెప్పాను. ఏమయ్యా విజయనగరం హాస్పిటల్ ఉంది, వైజాగ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన హాస్పిటల్ ఉంది, అది చేయండి. కూర్చోండి మీరు డిస్కషన్ పెడితే నాకు అభ్యంతరలే. ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాను. దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఇది నియోజకవర్గంలో జరిగిన 13 మంది చనిపోయిన తాలూకా సమస్య. ఇదేమైనా మా సొంత అనుకోలేకపోతే ఎవరి మీద విమర్శించడానికో మాట్లాడుతున్న సమస్య కాదు. ఇది ఆ సమస్య కాదు. ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని నేను కోరుతుంది. మొదటిగా నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను. ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. అది మీ సబ్జెక్ట్ కాదు, అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు. దయచేసి అధికారులు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. విశిక్షణ లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలని ఆదేశించండి. ఆ విషయాలు రావు, అది నేను కోరుతుంది. అంతేగాని ఎవరి మీద బురద చల్లాలనో చేయాలనో చెప్పిన విషయం కాదని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి ఎక్స్గ్రేస్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష. అసలు వెనుకబడిన జిల్లాలో వెళ్ళింది వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు. ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష. ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 మాసాలు ఇది జరిగింది అధ్యక్ష. మేము కూడా 15-20 సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు, కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఉండాలి, గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి, మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి, కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. ఈ 3 యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో పైసా ఖర్చు పెట్టారా? ఒక డ్రైన్ క్లీన్ చేశారా? ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నేనే ఇస్తాను ఉపన్యాసం నేనే ఇస్తాను. మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. 5 years ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష, ఒక్క పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక్క టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగదు అధ్యక్ష, ఇది జరగాలని జరగకూడదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది. సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. మీరు చెప్పండి, కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా? మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేమి రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? కానీ ఏదో మాట ఉంది కదా, 5 మాసాలకు జరిగిపోతాయి. నన్ను అధ్యక్ష ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు. ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు, వచ్చిన 4-5 మాసాల్లో జరిగాయి. ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థనంతటినీ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది. ముందు ఒక పారిశుద్ధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాం అధ్యక్ష. 4 రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం.
ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం. ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఎక్స్గ్రేసి అడుగుతున్నారు అధ్యక్ష, ఎక్స్గ్రేసి అడుగుతున్నారు అధ్యక్ష. ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా? గతంలో ప్రభుత్వాలు లేవా? దేనికి ఎక్స్గ్రేసి ఇస్తున్నారు మీకు తెలీదా? ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా? ఆ ప్రావిజన్ ఉందా? ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని ఎక్స్గ్రేజ్ ఇవ్వండి, 8 మంది ఇవ్వండి, 30 మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష. పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు. మీ పేపర్ 100 మంది అని రాసింది, ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది. ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష, అక్కడైతే డయేరియా రావడం వాస్తవం, మరణాలు జరగడం వాస్తవం. అది రాకుండా అడ్డు పెట్టాలి. భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి. దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి. ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు. దయ ఉంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్ తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేస్తాం, డ్రైన్లు క్లియర్ చేస్తాం, మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. రవీంద్ర గారు గురించి చాలా చెప్పారు సార్. చిన్న విషయం మిస్ అయిపోయారు సార్. పోవర్టీ వల్ల డయేరియా వస్తుంది. ఆ విషయం సార్ తెలుసో తెలియదు. అసలు డయేరియా మన వచ్చింది దేని వల్ల కూడా తెలియదు. కలరా వల్ల వచ్చిందా, బ్యాసిల్లస్ వల్ల వచ్చిందా, లేకపోతే అమీబా వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చింది సార్ కాదు కూడా ఇంతవరకు తెలియదు. డయేరియా ఈజ్ ఆల్వేస్ సిమ్టమ్. డిసీజ్ వేరు. డిసీజ్ సార్, డిసీజ్ పోవర్టీ సార్, అన్హైజీనిక్ కండిషన్ సార్. పూర్ పీపుల్గా వస్తుంది డయేరియా. ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది, మన ఇండియాలో అందరికి కూడా పూర్ పీపుల్ స్లమ్లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? సిటీలో ఎక్కడ వస్తుంది సార్? బిల్డింగ్లు ఎక్కడ వస్తుంది సార్? మీరు నిన్ను క్షుణ్ణంగా చేశారు కాబట్టి అది కూడా క్షుణ్ణంగా చేయండి సార్. మనం స్టడీ చేశారు. డయేరియా వచ్చిన కేసుల్లో ఎంతమందికి అనీమియా అని చూసారా? ఎంతమందికి ఏ రకమైన జబ్బులు ఉన్నాయో చూసారా? చాలా మందికి టీబీ ఉంటుంటుంది సార్. డయేరియా, టీబీ, డయేరియా, ఎనిమియా, డయేరియా, రకరకాల జబ్బులు ఉంటాయి. ఎన్నో ఉంటాయి సార్. ఎన్నో వదిలేసేసి డయేరియా ట్రీట్మెంట్ ఇచ్చాము, ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చాము, ఎక్కడ సరిపోతుంది సార్. నిజంగా మీరు కాంప్రహెన్సివ్ వెళ్ళాలంటే సార్ ఇంకోటి విషయం వచ్చారు. అదిగా సార్ బయట మంచి ప్రభుత్వం రాసింది సార్. బయట మంచి ప్రభుత్వం రాదు. అదే సార్ దెబ్బలాడతారండి సార్. సార్ మీరు మంచి ప్రభుత్వం సార్, మంచి ప్రభుత్వం చెప్పాము. మీకు వచ్చి పెద్దల సార్ పెద్దల సభలో తిడతారండి సార్ వచ్చి మీరు. ప్లీజ్ ప్లీజ్ అరుణ్ 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 మాధవరావు సూటిగా చాలా తెలివిగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు సార్. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో నిర్వహణ సరిగా లేకపోతే ఈ సంవత్సరం డయేరియా వస్తుందా సార్? ఒకటి 2019, 20 నుంచి 21 దాకా మహమ్మారి కోవిడ్ 2 సంవత్సరాలు ప్రపంచాన్ని చుట్టుముడితే మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు అధ్యక్ష. ప్రతి పంచాయతీలో కూడా తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా, తమిళనాడు నుంచి కూడా మన స్టేట్కి వచ్చేస్తే సాఫ్ట్వేర్లంతా మేము ఎవరిని కూడా పక్క పొమ్మని అనలేదు అధ్యక్ష. మా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కాపాడింది ఆ రోజు. ఈ రోజు మీరు ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక నిమిషం ఆగు అధ్యక్ష, ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష. 14-19 మధ్యకాలంలో స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక్క ఇంటికి కూడా బాత్రూమ్ లేకుండా స్టేట్లో అన్ని ఇళ్ళకి బాత్రూమ్ కట్టించామని చెప్పారు అధ్యక్ష. ఆ బాత్రూమ్ కాకెత్తుకు పని అని అడుగుతున్నా అధ్యక్ష నేను. ఎందుకంటే బహిరంగ మల విసర్జన వల్ల వచ్చిందని చెప్పి మంత్రి గారు ఇంతకుముందు సమాధానంలో చెప్పారు అధ్యక్ష. అదేంటి అధ్యక్ష? ఆ బాత్రూమ్ ఎడిపోయిన అధ్యక్ష. బాత్రూమ్ కట్టకుండా బిల్లులు చేసుకున్నారు. మదర్ సాక్ష్యాలు ఉన్నాయి. మదర్ అధ్యక్ష కూర్చోండి, మాధవరావు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. మాధవరావు కూర్చోండి. మంత్రి గారు. అధ్యక్ష గౌరవ సభ్యులు తన నియోజకవర్గంలో జరిగిన దీని గురించి, డయేరియా గురించి చాలా ఆవేదన చెందారు. చాలా సంతోషం. వారి ఆవేదన చూసి నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది. 15 సంవత్సరాలుగా ఆయనే చెప్పుకున్నారు. ఆయన నోట్తో ఆయనే చెప్పుకున్నారు అధ్యక్ష. 15 సంవత్సరాలుగా నేను ఉన్నాను ఇక్కడ. నా నియోజకవర్గంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. నా నియోజకవర్గంలో టాయిలెట్లు కట్టలేదు. నా నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా
మంచినీటిని సరఫరా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వాలనుకుంటే ఒక్క ఇంటికి కూడా మంచినీరు చేర్చే ప్రయత్నం చేయలేదు. ఆ డబ్బును కూడా దారి మళ్ళించాం. ప్రజల్ని వారి మానానికి వారికి వదిలేశాం. వాళ్ళ ప్రాణాలని గాలిలో దీపంగా చేశామని చెప్పి గౌరవ సభ్యులు స్వయంగా ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంకో గౌరవ సభ్యులు ఉన్నారు, ఆయన ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళు ఇటువంటి శాసన మండలిలో ఉంటారని నాకు ఇప్పుడు తెలిసింది అధ్యక్ష. పావర్టీ కారణం అని చెప్పారు, చాలా మంచిది అధ్యక్ష. ఏదైనా కలుషిత నీరు తాగితే అది పేద ధనిక లేకుండా ఎవరికైనా డయేరియా వస్తుందనే విషయం తెలుసుకోవాలి. కావాల్సిన గౌరవ సభ్యులు పోయి ఆ గుర్లలో కానీ ఇక్కడ చాలా చోట్ల అధ్యక్ష ఇప్పుడు లేదు, అక్కడంతా క్లోరినేషన్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి చేయకపోతే బ్లీచింగ్ చేస్తున్నాం, ట్యాంకులు క్లీన్ చేస్తున్నాం, పైపులు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ సమస్యలు లేవు. ఎక్కడైనా కలుషిత నీరు ఉన్న చోట గౌరవ సభ్యులు పోయే ప్రయత్నం చేస్తే డయేరియా వారికి వస్తుందో, సంపన్న వర్గానికి సంబంధించిన వారికి వస్తుందో లేదో తెలియాలి అధ్యక్ష. ఆ పేదల్ని పట్టించుకోకుండా 5 సంవత్సరాలు వారి గాలికి వదిలేశారనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ ద్వారా మీరు ఎందుకు రక్షిత నీటిని అందించే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఇంకో గౌరవ సభ్యులు చేసి అప్పటి నుంచి అయితే ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు అధ్యక్ష. నేను చెప్తున్నాను, మీ గౌరవ ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో, మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో అదే వైఎస్ఆర్ జిల్లాలో గత 2020 సంవత్సరంలో 24,766 కేసులు వచ్చాయి అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోవాలి. కడప జిల్లాలో 21వ సంవత్సరంలో అధ్యక్ష 23,816 కేసులు వస్తే 3 మంది చనిపోయారు అధ్యక్ష. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఎక్స్గ్రేషియా ఇచ్చారో చెప్పాలి అధ్యక్ష. ఆ విషయం చెప్పాలా, 3కి ఎక్స్గ్రేషియా ఇచ్చారా లేదా? ఇన్ని వేల మంది ధైర్య ప్రభావితం అవుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ రాజకీయాలు వద్దు, ప్రజల గురించి మేము అంటున్నది అదే అధ్యక్ష. 5 సంవత్సరాలు మీరు కేవలం రాజకీయాలకు పరిమితమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఆ పరిస్థితి రాకూడదు. మీకు ఆలస్యంగానైనా జ్ఞానోదయం, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం మంచిదే, కానీ అధ్యక్ష రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను అదే విషయంలో చెప్పాను, ప్రజల్లో అవగాహన కల్పించాలా, భవిష్యత్తులో ఇటువంటి అవుట్ బ్రేక్స్